హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ ట్రావెలింగ్ బట్. ఈరోజైతే మనం మాగాయ పచ్చడి తాలింపు పెట్టబోతున్నాము. సో ఇప్పుడు చూపిస్తున్న ఈ కన్సిస్టెన్సీ అంతా ఏంటంటే, మ్యాంగో మనము బాగా తురుముకొని అండ్ దాంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసి ఎండలో పెట్టేస్తే చాలా థిక్ కన్సిస్టెన్సీ అయిపోతుంది. కొన్ని డేస్, ఒక 1 వీక్ అలాగా. సో దాంట్లోనే మనం కారం కలిపి స్టోర్ చేసుకుంటాం అనమాట. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే నియర్లీ 2 ఇయర్స్ అయితే ఈజీగా ఉంటుంది. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. నేనైతే గార్లిక్ కట్ చేసి పెట్టుకుంటున్నాను ఇందాక చూపించినట్టు. ఇన్ ద మీన్ వైల్ మా మదర్ ధనియాలు అయితే వేయిస్తున్నారు మిక్సీ చేయడానికి. ఈ తాలింపుకైతే మనము ధనియాలు, ఇంకా మెంతులు, ఇంకా జీలకర్ర ఇవన్నీ నీట్గా కొంచెం లైట్ దాకా ఫ్రై చేసుకొని చల్లగా అయిపోయాక మిక్సీ అయితే వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ధనియాలు వేయించడం అయిపోయింది, మెంతులు అయిపోయింది అండ్ జీలకర్ర కూడా ఇలా వేయించేసుకుంటున్నాము. ఇలా వేయించుకొని పక్కకు పెట్టుకొని చల్లారి పెట్టుకుందాము. ఇన్ ద మీన్ వైల్ మనము బయట తీసి పెట్టుకున్నాం కదా, ఇందులో సరిపడేంత మనం స్టార్టింగ్ కొంచెం ఉప్పు కారం తక్కువ వేసే స్టోర్ చేసుకుంటాం కదా. సో మళ్ళీ దీనికి ఎంత అయితే ఉప్పు కారం పడుతుందని మీకు అనిపిస్తుందో తగినంత ఉప్పు పసుపు కారం వేసేసి మళ్ళీ నీట్గా మిక్స్ చేసేసుకుంటాము. చూడండి, మనకి మ్యాంగో చాలా పుల్లగా ఉంటుంది కాబట్టి ఉప్పు కారం కూడా కొంచెం ఎక్కువే పడతాయి, లేకపోతే బాగా పుల్లగా ఉంటుంది. సో అదైతే మనం చూసుకొని ఉప్పు కారం సరిపడేంత వేసుకోవాలి. ఇంకా ఇది వేసిన తర్వాత నీట్గా మొత్తం మిక్స్ చేసేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇది మిక్స్ చేసి పక్కకు పెట్టుకున్నాక మనం ఇంకా కొన్ని తాలింపులు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఆ తాలింపులు అన్నీ కూడా నేను మీకు చూపించేస్తాను. ఇందాక గార్లిక్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, చూడండి తాలింపులో అయితే మనము గార్లిక్ తీసి పెట్టుకున్నాము. అండ్ ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ కూడా మనం మిక్సీ పట్టేసుకోవాలి. తాలింపుకి అయితే ఇవేవి తీసుకున్నాం చూడండి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, ఇంకా మెంతులు, ఇంకా కరివేపాకు అయితే మనం తాలింపులోకి తీసుకున్నాము. సో ఇదంతా పక్కకు పెట్టేసుకున్నాక మనం స్టార్టింగ్ తీసిన దాంట్లోనే మనం ఇందాక పౌడర్ చేసి పెట్టుకుంది ఉన్నాయి కదా, మెంతులు, ధనియాలు, జీలకర్ర ఈ 3 పౌడర్ చేసుకుంది ఉంది కదా, ఈ పౌడర్ అయితే మనము ఇందాక పెట్టుకున్న మాగాయ మిక్చర్లోకి వేసేసుకుంటాము. వేసుకొని నీట్గా కలిపేసుకోవాలి. ఇంక ఇదంతా నీట్గా కలుపుకున్నాక అయితే మనకి మిక్చర్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో ఇది అయిపోయే టైంకి మనం స్టవ్ మీద ఆయిల్ అయితే పెట్టుకుందాము. ఆయిల్ కొంచెం ఎక్కువే తీసుకోవాలి, బికాజ్ ఆవకాయలకి వీటికి తెలుసు కదా మనకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. సో ఆయిల్ తీసుకొని మనం ఇందాక పెట్టుకున్న తాలింపులన్నీ పక్కకు పెట్టేసుకుందాము. ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న ఎల్లుల్లిపాయ అయితే వేసేసుకుంటాము. ఎల్లుల్లిపాయ కొంచెం ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఎల్లుల్లిపాయ మనకి బాగా వేగింది అనిపించిన తర్వాత మనకి వేరే తాలింపులు ఏవైతే ఉన్నాయో జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ కూడా దీంట్లో వేసేసుకోవచ్చు. బెటర్ స్టవ్ ఆన్ చేసి అయితే వేయకండి, ఎందుకంటే కొన్నిసార్లు పొంగినట్టు అయిపోతుంది. రిస్క్ లేకుండా స్టవ్ ఆఫ్ చేసి వేసుకోండి. ఇఫ్ మనకి ఏగలేదు అనిపిస్తే మళ్ళీ సెకండ్ టైం స్టవ్ మీద అయితే పెట్టుకోవచ్చు మనము. చూస్తున్నారు కదా, మేము చేస్తున్నప్పుడు కరెంట్ పోయింది మధ్యలో. తాలింపు అంతా బాగా ఎగిపోయాక స్టార్టింగ్ మనము మాగాయ మిక్చర్ ఏదైతే పెట్టుకున్నామో ఇదంతా అందులో వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఆయిల్ మీకు ఎక్కువైంది అని అనిపిస్తుండొచ్చు, కానీ వేసిన తర్వాత అది బాగా పీల్ చేసుకుంటుంది, ఎందుకంటే లేదంటే చాలా డ్రైగా ఉంటుంది పచ్చడి కూడా. సో చూడండి, ఇప్పుడు ఎంత ఆయిల్ వేసాం కదా, ఫైనల్ లెవెల్ చూసేటప్పటికి బాగా కలపగా పచ్చడి మొత్తం ఆ ఆయిల్ అయితే పీల్ చేసుకుంటుంది. అండ్ ఈ పచ్చడి అయితే మనము చక్కగా ఇడ్లీలోకి తినచ్చు, ఇంకా దోశల్లోకి కానీ టిఫిన్స్లోకి కానీ ఆరల్స్ వేడి అన్నంలో తింటే అయితే చాలా యమ్మీగా ఉంటుంది, పుల్లగా కారంగా. సో మీకు కానీ వీలైతే తప్పకుండా ట్రై చేయండి ఈ మాగాయ నిలువ పచ్చడి.
మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ ట్రావెలింగ్ బర్డ్. And don't forget to hit the bell icon. Take care. Bye bye.